హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి మనం ఆంధ్రప్రదేశ్లోని నూతన జిల్లాల్లో సమాచారంలో భాగంగా ఈ వీడియోలో మనం తిరుపతి జిల్లా గురించి చూడబోతున్నాం. మనకు రాబోయే ఏపీపీఎస్ ఎగ్జామ్స్ అయినా, హైకోర్టు ఎగ్జామ్స్ అయినా, ఫారెస్ట్ అయినా, కానిస్టేబుల్స్ అయినా, ఎస్ఐ అయినా, పోటీ పరీక్ష ఏదైనా సరే ఇక్కడ మనం ఉత్తమ్స్ అకాడమీ నందు మనకు తిరుపతి జిల్లా అంటేనే కేవలం పైన కాకోకుండా డెప్త్గా ఇన్డెప్త్గా దానికి రిలేటెడ్ పదాలు ఏమున్నా కూడా, దానికి రిలేటెడ్ జీకే ఎక్కడ ఉన్నా కూడా అవన్నీ కూడా మీకు కూలంకుషంగా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. చాలా ఇంపార్టెంట్గా భావించండి. మరి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ను డిస్క్రిప్షన్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మరియు ప్రతి జిల్లాకు అదే జిల్లాకు కింద వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగింది. మరి మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళైతే పాత జిల్లాల ప్రకారం ఆ జిల్లాలో మీరు జాయిన్ అయితే రాబోయే హైకోర్టు ఎగ్జామినేషన్స్కి ముఖ్యంగా మీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేది మనకు వాట్సాప్ గ్రూపుల నుండి మీకు అందిస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మన గ్రూపులో జాయిన్ కండి, మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయించండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, విషయం చెప్పండి. మరి ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా తిరుపతి జిల్లా గురించి చూడబోతున్నాం. మరి నూతనంగా తిరుపతి జిల్లా ఏర్పడడంతో గతంలో మనకు రాయలసీమకు సముద్ర తీర ప్రాంతం ఉండేది కాదు. మరి యొక్క కొత్త జిల్లా ఎప్పుడైతే ఏర్పాటు కాబడిందో తిరుపతి జిల్లా నెల్లూరులోని కొంత భాగాన్ని తెచ్చి తిరుపతిలో యాడ్ చేయడం వల్ల రాయలసీమలో ఉన్నటువంటి 8 జిల్లాలలో ఏకైక సముద్ర తీరపు గల జిల్లా ఏది అంటే మన తిరుపతి జిల్లా. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోని హైయెస్ట్ వాటర్ ఫాల్ కూడా ఇక్కడే ఉంది. ప్రపంచంలోనే అత్యధిక మందిని పిలిగ్రిమ్స్ అంటే భక్తులను ఆకర్షించే దేశం రెండవ ప్రదేశంగా మన యొక్క తిరుపతి ఈ యొక్క దేవస్థానం అయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం నిలిచింది. దీంతో పాటుగా మనకు నేలపట్టు బోర్డు శాంక్షన్ అయితేనేమి ముఖ్యంగా ఈ యొక్క తిరుపతి జిల్లాలో అనేకమైనటువంటి ముఖ్యమైన టెంపుల్ చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది తిరుమల తిరుపతి, అదే మాదిరిగా శ్రీకాళహస్తి. సో దాంతోపాటుగా 2 ప్రదేశాలకు 2 ఐటమ్స్కి మనకు జిఐ ట్యాగ్ భౌగోళికంగా అంటే జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ మార్కులు రావడం జరిగింది. కలంకారీ శారీస్, అదే మాదిరిగా తిరుపతి లడ్డూకి జూ పార్క్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యం మెయిన్ 3 జూ పార్క్స్ ఉంటే అందులో అతిపెద్ద జూ పార్క్ కూడా మనకి తిరుపతిలోనే ఉంది. మరి ఇన్ని ప్రాముఖ్యత ఉన్నటువంటి మనకి తిరుపతి జిల్లా గురించి మనం ఇక్కడ చూడబోతున్నాం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మరి తిరుపతి పట్టణం ఏ నది ఒడ్డున ఉంది, శ్రీకాళహస్తి ఏ నది ఒడ్డున ఉంది, ఇక్కడ ముఖ్యమైన రివర్స్ ఏం పోతూ ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూడబోతున్నాం. రండి చూద్దాం. మరి చూస్తే ఇక్కడ ముఖ్యంగా తిరుపతి జిల్లాకు ఉన్న సరిహద్దులు ఏమంటే మనకు పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా ఉంది, చిత్తూరు జిల్లా మరియు అన్నమయ్య జిల్లా. సో గతంలో చిత్తూరు జిల్లా నుంచి కొంత భాగాన్ని తిరుపతికి యాడ్ చేయడం జరిగింది. నెల్లూరులోని కొంత భాగాన్ని కూడా తిరుపతి జిల్లాకి యాడ్ చేయడం జరిగింది. కాబట్టి మనకు ఉన్నటువంటివి సరిహద్దుగా ఉన్న జిల్లాలు పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా మరియు అన్నమయ్య జిల్లాలు దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. దాంతోపాటుగా ఒక రాష్ట్రంతో కూడా ఇది సరిహద్దును పంచుకుంటూ ఉంది. ఆ రాష్ట్రం పేరే తమిళనాడు. సో తమిళనాడు రాష్ట్రంతో కూడా ఇక తిరుపతి జిల్లా సరిహద్దును పంచుకుంటూ ఉంది. దీనికి ఉన్నటువంటి సముద్రం ఏదంటే బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం సరిహద్దుగా ఉంది. మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏముంది తిరుపతి అంటే సముద్ర తీరం కలిగినటువంటి ఏకైక రాయలసీమ జిల్లా. సో మొత్తం 8 జిల్లాలు ఉంటే గతంలో మనకు రాయలసీమ అంటే 4 జిల్లాలు ఉండేది. అప్పుడు ఏ జిల్లాకు కూడా సముద్ర తీర ప్రాంతం ఉండేది కాదు. ఆ తర్వాత 2022లో ఈ యొక్క జిల్లాల పునర్విస్తీకరణలో భాగంగా రాయలసీమను మొత్తం 8 జిల్లాలుగా విభజించారు. ఆ 8 జిల్లాలలో కూడా తిరుపతి జిల్లాకు సముద్ర తీర ప్రాంతం ఉంది. దీని కూడా లేదు. నెల్లూరులో ఉన్న కొంత భాగం తెచ్చి ఈ యొక్క శ్రీహరికోటను, పుల్లికాటు సరస్సును తేవడం వల్ల మనకేముందంటే సముద్రం అనేది తిరుపతి జిల్లాకు రావడం జరిగింది. మనకి తిరుపతి అనేది శేషాచలం కొండలో శ్రేణి వరుసలో ఉంది, శేషాచలంలో ఉంది. ఫస్ట్ రైల్వే లైన్ కూడా ఎక్కడ వేసినారంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క తిరుపతి దగ్గర వేయడం జరిగింది, తిరుపతి జిల్లాలో. సో ఫస్ట్ రైల్వే లైన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి పుత్తూరు టు రేణిగుంట 1862లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే కవర్ మనం చూడాల్సిందేమంటే మన దేశంలో మొట్టమొదట రైలు మార్గం ఎక్కడ ఏర్పాటు చేశారంటే
ఫస్ట్ రైల్వే లైన్ ఇన్ ఇండియా వచ్చేసి బాంబే నుంచి తానే వరకు. ఇప్పుడు ఇది 1853లోనే. సో మొత్తం 32 కిలోమీటర్ లైన్తో ఏర్పాటు చేయడం జరిగింది. సో భారతదేశంలో మొట్టమొదటి రైల్వేని ఎక్కడి నుంచి ఏర్పాటు చేయడం జరిగిందంటే మహారాష్ట్రలోని బాంబే నుంచి తానే వరకు 32 కిలోమీటర్ లైన్లో. మరి ఆకుదేవకవలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి రైల్వేని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి పుత్తూరు నుంచి రేణిగుంట వరకు. ఓకే, తర్వాత వరల్డ్ చూస్తే వరల్డ్ ఫస్ట్ పబ్లిక్ రైల్వే లైన్ ఎక్కడ చేసామంటే స్టాక్టన్ నుంచి డార్లింగ్టన్ వరకు ఇంగ్లాండ్ సెప్టెంబర్ 27, 1825లో ఏర్పాటు చేసింది. 1825లో. సో 1825లో ప్రపంచంలో మొట్టమొదటిసారి రైల్వే ఏర్పాటు చేయబడితే మనకు 1853లో ఇండియాకి రావడం జరిగింది. 1853 ఇండియాకి వస్తే ఆ తర్వాత 9 ఇయర్స్కు మనకు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ యొక్క రైల్వే లైన్ రావడం జరిగింది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో గతంలో అనేక మార్లు తిరుపతి, తిరుమల మనకు ఏ కొండల శ్రేణిలో ఉందంటే శేషాచలం. మరి ఇది కూడా మనకు బిట్టు అడగడం జరిగింది గత హైకోర్టు ఎగ్జామినేషన్లో. సముద్ర తీరం ఏకైక రాయలసీమ జిల్లా ఏదంటే తిరుపతి జిల్లా. మరియు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రైల్వే ఎప్పుడు ఏర్పాటు చేయాలంటే పుత్తూరు నుంచి రేణిగుంట. మరి ఇదైతే చెనస అడగడం జరిగింది, బాంబే టు తానే. దాంతోపాటుగా ఎన్ని కిలోమీటర్ లైన్ ఏర్పాటు అడగడం జరిగింది, 32 కిలోమీటర్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మరి ప్రపంచంలోని మొట్టమొదటి రైల్వేలు ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే స్టాక్టన్ నుంచి. ఓకే, ఇంగ్లాండ్లోని స్టాక్టన్ నుంచి డార్లింగ్టన్లో ఈ యొక్క మొట్టమొదటి రైల్వే లైన్ 1825లోనే ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి చూస్తే ముఖ్యమైనటువంటి సందర్శన స్థలాలు ఎక్కడున్నాయంటే మనకు తిరుపతి అంటే అందరూ గుర్తుకొచ్చే స్వామి మన వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. ఏ కొండలు ఇవి? శేషాచలం కొండలు. మరి శేషాచలం అడవులలో 7 కొండలపై తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. దీనికి ఇంపార్టెన్స్ ఎంత ఉందంటే శ్రీకృష్ణ దేవరాయలు రచించినటువంటి అముక్త మాల్యద. సో అముక్త మాల్యదను రాజుగారు దేవునికే అంకితం చేయడం జరిగింది. ఈ బిడ్డని ఛాన్స్లు అడగడం జరిగింది ఎగ్జామినేషన్స్లో. అముక్త మాల్యద అనే పుస్తకాన్ని రచించింది ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు. మరి తన యొక్క పుస్తకాన్ని ఎవరికి అంకితం చేశారు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయడం జరిగింది. జనరల్గా అప్పుడు ఏం చేసేవాళ్ళంటే రాజుల కాలంలో తన కొలువులో ఉన్నటువంటి ఇల్లు భక్తులు ఎవరైతే రాస్తారో రాజుకు అంకితం ఇచ్చేవాళ్ళు. కొందరు రాజుకు అంకితం ఇవ్వకుండా ఏం చేశారు, దేవునికి అంకితం ఇచ్చేవాళ్ళు. అటువంటి వరుసలో ఈ యొక్క రాజు అయినటువంటి వెంకటేశ్వర దేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు తన యొక్క బుక్ అముక్త మాల్యదను ఎవరికి అంకితం చేశారంటే వెంకటేశ్వర స్వామి గారికి అంకితం చేయడం జరిగింది. అదే మాదిరిగా తాళ్ళప్ప అన్నమాచార్యులు సో స్వామి గారి మీద 32,000 కీర్తనలు రాశారు. ఈ అన్నీ కూడా వెంకటేశ్వర స్వామి గారికే ఈయన కూడా అంకితం చేయడం జరిగింది. సో ప్రపంచంలోనే ఆదాయ పరంగా రోమ్లోని వాటికన్ సిటీ తర్వాత 2వ స్థానంలో తిరుపతి ఉంది. అంటే మొట్టమొదటి ఇక్కడ వాటికన్ సిటీ. సో వాటికన్ సిటీ అనేది ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఏదంటే వాటికన్ సిటీ. మరి ఇక వాటికన్ సిటీ ఏ దేశంలో ఉంది, దీని చుట్టూ ఏముందంటే మనకు రోమ్ ఇటలీ ఉంది. మరి ఆదాయ పరంగా చూస్తే వాటికన్ సిటీ టాప్లో ఉంటే 2వది ఏదంటే మనకి తిరుపతి అయినందుకు మనందుకు గర్వించాలి. మరియు మొత్తం 32,000 కీర్తనలు తాళ్ళపాక అన్నమాచార్యుల గారు శ్రీ వెంకటేశ్వర స్వామి గారి మీద 32,000 కీర్తనలు రాయడం జరిగిందనమాట. మరి చూస్తే తిరుపతి ఏ నది ఒడ్డున ఉందంటే స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. తిరుపతి స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. ద టెంపుల్ ఈజ్ మాస్టర్ పీస్ ఆఫ్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఈ యొక్క టెంపుల్స్ యొక్క కల్చర్ చూస్తే ద్రవిడియన్ స్టైల్లో అంటే ద్రవిడల స్టైల్లో ఈ యొక్క కట్టడాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ద తిరుమల టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ వెంకటేశ్వర స్వామి. సో తిరుమల టెంపుల్ ఎవరి మీద ఉందంటే లార్డ్ వెంకటేశ్వర స్వామి గారికి ఇక్కడ కొలువై ఉన్నారు. ఇనిషియల్లీ బిల్ట్ బై తమిళ కింగ్ అయినటువంటి తొండైమాన్. పాట కూడా మనకు ఓకే, తొండైమాన్ తమిళ కింగ్ అయినటువంటి తొండైమాన్ ఈ యొక్క తిరుమల మొట్టమొదటి దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. తర్వాత డెవలప్ చేసింది ఎవరంటే ఎక్స్పెండెడ్ బై ద పల్లవులు అయితేనేమి, చోళులు అయితేనేమి, పాండ్యాస్ అయితేనేమి, ఆ తర్వాత విజయనగర కింగ్లు వీళ్ళు 4. అంటే ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసిన అయితే మాత్రం తొండైమాన్. ఆ తర్వాత దీన్ని ఇంకా బాగా ఈ స్థాయిలో మెయిన్ కారకులు ఎవరంటే పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర. ఇల్లు చూస్తే మనకు పల్లవాసు, చోళాసు, పాండ్యాస్ ముఖ్యంగా వీళ్ళు తమిళ కల్చర్ కింగ్స్ అనమాట. అందుకని ఇప్పుడు కూడా మన తిరుమలకి వెళ్తే ఎక్కువ మంది తమిళ వాళ్ళు ఉంటారు. అక్కడ లిటరేచర్ కూడా మనకు తమిళంలో ఉంటుందన్నమాట.
ఆ తర్వాత మన తెలుగు రాజు అయినటువంటి విజయనగర కింగ్డమ్స్ ఇల్లు కూడా ఇక్కడ దీన్ని బాగా డెవలప్ చేయడం జరిగింది. చూస్తే ఒకసారి మరి పల్లవుల యొక్క రాజధాని ఏదంటే కాంచీపురం. పల్లవులు పక్కనే ఉన్నారు, కాంచీపురం పక్కనే ఉంటుంది మిత్రమా. సో కాంచీపురం, కంచి. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పల్లవులు పక్కనే ఉన్నారు అంటే తిరుపతికి పక్కన ఉండేది ఎవరు? పల్లవులు. కాబట్టి కాంచీపురం గుర్తుపెట్టుకోండి. సో పల్లవులు పక్కనే ఉన్నారు. సో తిరుమలకు పక్కన ఉండేది ఏంటి మనకు? కాంచీపురం. పల్లవుల యొక్క కింగ్డమ్ రాజధాని ఏదంటే కాంచీపురం. చోళులు తంజావూరు రాజధానిగా ఉన్నారు. పాండ్యాలస్ వచ్చేసి మధురై రాజధాని. మరి మన విజయనగర కింగ్డమ్ రాజధాని ఏదంటే హంపి. సో విజయనగర కింగ్డమ్ ఫస్ట్ హంపి ఉన్నింది, తర్వాత పెనుగొండ మార్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకు ఎప్పుడైతే హంపి స్థానం కోల్పోయినారో తర్వాత వాళ్ళు పెనుగొండ రావడం జరిగింది. పెనుగొండ నుంచి వాళ్ళు మళ్ళీ మనకు తిరుపతి దగ్గర రావడం జరిగింది. ఆ తర్వాత చివరిగా వెల్లూరు. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసిన తర్వాత స్లోగా ఓకే. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ మనకు వచ్చింది పల్లవాసు, చోళులు, పాండ్యులు. విజయనగర కింగ్డమ్ యొక్క క్యాపిటల్ చూస్తే పల్లవుల యొక్క రాజధాని కాంచీపురం, చోళుల యొక్క రాజధాని తంజావూరు, పాండ్య యొక్క రాజధాని మధురై, మరి విజయనగర యొక్క రాజధాని హంపి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. చూస్తే మరి శ్రీకాళహస్తి, ఇది శ్రీకాళహస్తీశ్వర శతకానికి రాయడం జరిగింది దూర్జటి గారు. మరి శ్రీకాళహస్తి కూడా మనకు స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. ఇక్కడ జే ట్యాగ్ పొందిన వస్తువు ఏదంటే మనకు కలంకారీ. సో కలంకారీ శారీస్ ఉన్నాయి ఇక్కడ, కలంకారీ శారీస్ ఉన్నాయన్నమాట. మరియు శ్రీకాళహస్తి కూడా స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. తిరుపతి ఉండేది కూడా స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. శ్రీకాళహస్తి కూడా మనకు స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. స్వర్ణముఖి గుర్తుపెట్టుకోండి, స్వర్ణముఖి. తిరుపతి నిజంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఒక బంగారం గని. లక్షల మంది పిలిగ్రిమ్స్ వస్తూ ఉంటారు, వేల కానుకలు, కోట కానుకలు ఇస్తూ ఉంటారు, డబ్బులు అయితేనేమి గోల్డ్ అయితే ఇస్తూ ఉంటారు. కాబట్టి స్వర్ణం ఎక్కువ ఉంది కాబట్టి స్వర్ణముఖిని గుర్తుపెట్టుకోండి. సో దానివల్ల పేరు కాదు కానీ అటు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తిరుమలలో ఎక్కువ భక్తులు డబ్బులు రూపంలో అయితేనేమి బంగారు రూపంలో కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి గోల్డ్ అంటే స్వర్ణం గుర్తుపెట్టుకోండి. సో తిరుపతి వచ్చేసి స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. అదే మాదిరిగా శ్రీకాళహస్తి కూడా స్వర్ణముఖి నది ఒడ్డునే ఉంది. ఇది శ్రీకాళహస్తి అనేది మనకు శైవ క్షేత్రం. శివుడు ఇక్కడ ఉన్నారు. శ్రీకాళహస్తి అంటే ఏమంటే శ్రీ అనగా సాలీడు అని అర్థం, కాళ అంటే పాము అని అర్థం, హతి అంటే ఏనుగు అని అర్థం. ఈ మూడు కలయికనే శ్రీకాళహస్తిగా మనకు పిలువబడుతూ ఉందన్నమాట. మరి కాళహస్తీశ్వర శతకాన్ని ఎవరు రచించారంటే దూర్జటిగా రచించారు. సో శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని ఎవరు రచించారంటే దూర్జటి. మరి యొక్క కాళహస్తి అనేది కలంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు. దీనికి అందుకనే ఇక్కడ మనకి ఏం చేశారంటే మనకు ఇది జే ట్యాగ్ పొందిందనమాట. మరియు శ్రీకాళహస్తి కలంకారీ ఏ హ్యాండ్ పెయింటెడ్ టెక్స్టైల్ ఆర్ట్ ఫామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ గ్రాంటెడ్ ఏ జిఐ ట్యాగ్ ఇన్ 2006 సంవత్సరంలో దీనికి జే ట్యాగ్ పొందడం జరిగిందనమాట. మరి జే ట్యాగ్ మనకి తిరుపతి జిల్లా నుంచి ఎన్ని పొందాయంటే 2 పొందాయి. ఒకటి వచ్చేసి శ్రీకాళహస్తి కలంకారీ శారీస్, ఇక్కడ మెయిన్ వచ్చేసి కలంకారీ అంటే హ్యాండ్ పెయింటెడ్ చాలా ఫేమస్. మరి తిరుపతి అంటే మనకు గుర్తుకొచ్చేది తిరుమల లడ్డు. ఎవరు సరే మనకు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ తిరుమలకి వెళ్ళారంటే ఏరా తిరుమల లడ్డు అయినా మాకు ఉందా లేదా అంటూ ఉంటాం. అంత ఫేమస్ తిరుమల లడ్డు. సో తిరుమల లడ్డుకు కూడా జే ట్యాగ్ ఉంది. మరియు కాళహస్తి యొక్క కలంకారీ శారీస్ హ్యాండ్ పెయింటెడ్ టెక్స్టైల్ అనేవి, సో వీటికి కూడా జే ట్యాగ్ అనేది పొందింది. నెక్స్ట్ చూస్తే చంద్రగిరి కోట. సో ఇక చంద్రగిరి కోటను మన శ్రీకృష్ణ కింగ్డమ్ అనేది 3వ రాజధాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా అంటే ఫస్ట్ హంపి ఉంది, అక్కడ ఓడిపోయిన తర్వాత తమ యొక్క రాజధాని వాళ్ళు పెనుగొండకు మార్చడం జరిగింది. ఆ పెనుగొండ తర్వాత అక్కడ కూడా ఓడిపోవడంతో తిరిగి వాళ్ళు చంద్రగిరి కూడా రావడం జరిగింది. మరి చంద్రగిరి కూడా ఓడిపోయిన తర్వాత చివరగా వీళ్ళు వెల్లూరు వెళ్ళిపోవడం జరుగుతుంది. వెల్లూరు రాజధానిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క తర్వాత అంతటితో ఈ యొక్క విజయనగర కింగ్డమ్ యొక్క పతనం అయిందనమాట. కాబట్టి చంద్రగిరి కోట అనేది 11వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధానిలో చంద్రగిరి ఒకటి అనమాట. సో మొత్తం 4 రాజధానులు ఉన్నాయి విజయనగర కింగ్డమ్కు: హంపి, పెనుగొండ, చంద్రగిరి, వెల్లూరు. సో ఇది మనకు చంద్రగిరి కోట అనేది 3వ రాజధాని అనమాట. వాళ్ళకు మరి హంపి, పెనుగొండ, చంద్రగిరి, వేలూరు. చూస్తే మరి విజయనగర యొక్క క్యాపిటల్ సార్ చూస్తే హంపి. సో హంపి ఎప్పుడుందంటే 1336 నుంచి 1565 వరకు. ఇక మనకు కేవలం
కేవలం తిరుపతి జిల్లానే కాకోకుండా దానికి రిలేటెడ్ అన్నీ కూడా చూస్తున్నాం. దీనివల్ల మాకు తిరుపతే కాకుండా దీని యొక్క ఇంపార్టెన్స్ అండ్ అరౌండ్ కూడా నేర్చుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఉత్తమ్స్ అకాడమీ మీకు ఈ కోసం స్పెషల్గా డిజైన్ చేసి చాలా కష్టపడి ఇవన్నీ కూడా వెతికి మీకు ఈజీగా ఉన్న ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగిందనమాట. మరి హంపి వచ్చేసి మనకి ఎంతవరకు ఉందంటే 1336 నుంచి 1565 వరకు హంపి రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది. ద ఒరిజినల్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ క్యాపిటల్ లొకేటెడ్ ఇన్ హంపి, కర్ణాటక. ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో దీనికి గుర్తింపు ఉందన్నమాట. హంపి ఓకే. కాబట్టి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో హంపి యొక్క అక్కడ ఉన్నటువంటి కట్టడాలు చాలా చాలా ప్రామినెంట్గా ఉంటాయన్నమాట. ఇది హంపి అనేది తుంగభద్ర నది ఒడ్డున ఉంది. హంపి తుంగభద్ర నది ఒడ్డున ఉంది. అది కర్నూలు కూడా తుంగభద్ర నది ఒడ్డున ఉందని మనం తెలుసుకున్నాం. మరి చూస్తే రెండవది రాజధాని పెన్నుకొండ. సో 1565 తర్వాత 1565 నుంచి 1592 వరకు వీళ్ళు పెన్నుకొండను బేస్ చేసుకొని తమ క్యాపిటల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బికేమ్ ద క్యాపిటల్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ విజయనగర హంపి ఇన్ 1566. సో 1566లో ఫాల్ అయిన తర్వాత తమకి రాజధానిలో పేరును మార్చుకోవడం జరిగింది. తర్వాత చంద్రగిరి వచ్చేసి 1592 నుంచి 1604 వరకు కేవలం 12 ఇయర్స్ మాత్రం ఇక్కడ సర్వ్డ్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్టర్ పెన్నుకొండ తర్వాత చంద్రగిరి కోటను బేస్ చేసుకొని తమ యొక్క రాజధానికి ఉంచుకోవడం జరిగింది. ఆ తర్వాత వెల్లూరు, తమిళనాడులోని వెల్లూరు, మన రాయ వెల్లూరు అంటాం. సో 1604 నుంచి 1646 వరకు దాదాపు 42 సంవత్సరాలు వీళ్ళు సో వెల్లూరును బేస్ చేసుకొని పరిపాలన చేయడం జరిగింది. ద ఫైనల్ క్యాపిటల్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్ బిఫోర్ ఇట్ డిక్లైన్. సో అక్కడికి తమ యొక్క రాజ్యం అనేది డిక్లైన్ స్టార్ట్ అయింది, పతనం అనేది స్టార్ట్ కావడం జరిగింది అనమాట. సో 4 డైనస్టీస్ ఆఫ్ విజయనగర ఎంపైర్. సో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? సో మొత్తం 4 క్యాపిటల్స్ ఉన్నాయి. హంపి, పెనుగొండ, చంద్రగిరి మరియు వెల్లూరు. అదే మాదిరిగా మనకి విజయనగర కింగ్డమ్స్లో మొత్తం 4 డైనస్టీస్ ఉన్నాయి. 4 డైనస్టీస్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది విజయనగర కింగ్డమ్. విజయనగర శ్రీకృష్ణదేవరాయలు ఆయన తులు డైనస్టీ చెందిన తులు రాజవంశానికి తులు డైనస్టీ. చూస్తే అది ఏంటంటే సంగమ డైనస్టీ, ఫస్ట్ సంగమ ఉన్నది, తర్వాత సాలువ డైనస్టీ, తులువ డైనస్టీ అండ్ అరవీడు. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే తులువ డైనస్టీలో విజయనగర సామ్రాజ్యం అనేది చాలా ప్రపంచాలన్నింటిలో కూడా ఒక వెలుగు వెలిగిందనమాట. అందరికీ కూడా తెలిసిపోయిందనమాట. దీంట్లో గొప్ప మహారాజే శ్రీకృష్ణదేవరాయలు. సో ఫస్ట్ డైనస్టీ అది మనకు సంగమ, తర్వాత సాలువ, తులువ అండ్ అరవీడు. సో తులువ, సో శ్రీకృష్ణదేవరాయలు బాగా తులువ పనులు చేస్తారని గుర్తుపెట్టుకో, చేయడు అనుకోండి. సో శ్రీకృష్ణదేవరాయలు అన్నీ కూడా తులువ పనులు చేస్తాడు కాబట్టి తులువ డైనస్టీ, తులువ పనులు చేసినాడు, అందరూ చాలా ఫేమస్ అయిపోయినాడు అని గుర్తుపెట్టుకో, మర్చిపోలేరుగా. సంగమ, సాలువ, తులువ, అరవీడు ఈ 4 యొక్క డైనస్టీస్ అనమాట, రాజవంశాలు ఒక విజయనగర కింగ్డంలో. మరి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని మహామంత్రి తిమ్మరుసు. సో మహామంత్రి తిమ్మరుసు యొక్క జన్మస్థానం ఏదంటే మనకు చంద్రగిరి అనమాట. మరి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మరి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి మండలంలోని నారావారిపల్లిలో కూడా జన్మించారు. ఇది మనకు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా. మరి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గం ఏది? చిత్తూరు జిల్లా కుప్పం. కానీ పుట్టింది ఎక్కడ? ఆయన చంద్రగిరి మండలంలోని నారావారిపల్లి అయినా జన్మించారు, నారావారిపల్లెలో. అంటే ఇక్కడ కృష్ణదేవరాయలకు 4 క్యాపిటల్స్ ఉన్నాయి. వీళ్ళు 4 డైనస్టీస్. మరి శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలో 4 డైనస్టీస్ ఉంటే అందులో ఫేమస్ డైనస్టీ అంటే తులువ. ఈ తులువ డైనస్టీ చెందినవాడే శ్రీకృష్ణదేవరాయలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే శ్రీహరికోట. సో అత్యద్భుతమైనటువంటిది. ఇప్పుడు ప్రపంచంలోనే ఒక గొప్ప స్థాయి వచ్చింది. దీనికి కారణం ఏమంటే శ్రీహరికోట. సో మన దేశంలోనే రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ 2 ఉంటే అందులో 2వది శ్రీహరికోట. మరి ఎన్ని ఉన్నా కూడా ఎక్కువ ప్రయోగాలు జరిగేది కూడా శ్రీహరికోటనే. ఇప్పుడు కొత్తగా 3ది కూడా ఏర్పాటు కాబోతా ఉంది తమిళనాడులో. సో ఫస్ట్ కేరళలో ఉంది, కేరళ తర్వాత మనకు శ్రీహరికోటలో ఉంది. మొత్తం మనకు 2 ఆల్రెడీగా ఉన్నాయి, 2 ప్లేసులు. 3వ ప్లేస్ కూడా నిర్మించబోతున్నారు. అంటే ప్యాడ్స్ అనమాట, రాకెట్ ప్యాడ్స్ 1, 2, 3 కట్టబోతున్నారు. మరి 3వ లాంచింగ్ స్టేషన్ కూడా కొత్తగా తమిళనాడులో చేయబోతున్నారు. అది కూడా చూద్దాం ఇక్కడ. మరి శ్రీహరికోట అంటే మనకు గుర్తుకొచ్చేదంటే రాకెట్ ప్రయోగాల కేంద్రం అని గుర్తుకొస్తుంది. మరి రాకెట్ ప్రయోగ కేంద్రాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే మొత్తం 2 ఉన్నాయి. 3వది కూడా ఇప్పుడు తయారవుతూ ఉంది. మరి ఆ 3 ఏంటివంటే నెంబర్ 1 వచ్చేసి తిరువనంతపురం
కేరళ బేస్ చేసుకుని ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన తిరువనంతపురం చాలా తక్కువ ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ జరిగేది అన్నీ కూడా ఏది తీసుకున్నా కూడా మనకి శ్రీహరికోట నుంచి ప్రయోగించబడతాయి. శ్రీహరికోట. మరి మూడోది కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు కులశేఖర పట్టణం. తమిళ్లో పట్టణం అంటాం, తెలుగులో పట్టణం అంటాం. సో కులశేఖర పట్టణం తమిళనాడులో ఇది మూడవ రాకెట్ లాంచింగ్ కేంద్రం ఏర్పాటు చేయబోతా ఉంది. మరి మూడు కూడా ఏంటంటే తిరువనంతపురం అయితేనేమి, శ్రీహరికోట అయితేనేమి, కులశేఖర పట్టణం అయితేనేమి మనకు రాకెట్ ప్రయోగ కేంద్రాలు అయితే మరి మిజైల్ ప్రయోగ కేంద్రం కూడా మనకు ఉంటుందన్నమాట. అది ఎక్కడ ఉందంటే అబ్దుల్ కలాం ఐలాండ్. సో ఏ డిఆర్డిఓ ఏ చేసినా కూడా క్షిపణిస్, ఆకాశ్, అగ్ని, నాగ్ ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి ప్రయోగిస్తామంటే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగిస్తాం. ఇది ఎక్కడ ఉందంటే ఒడిశా రాష్ట్రంలో ఉంది. చూసినట్టే అన్ని పక్క ఉన్నాయి కదా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా. మరి చూస్తే భారతదేశంలోని 2 ఉపగ్రహ ప్రయోగ కేంద్రాల్లో ఒకటైనటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇక్కడే ఉంది. రెండవది, మూడోది కట్టుతున్నారు. సో అప్రూవల్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా డబ్బులు క్రియేట్ చేసింది, ఇచ్చేసి ఫండింగ్ ఇచ్చింది, తయారు కాబోతా ఉంది. అంటే ప్రస్తుతం 2 ఉన్నాయి, మూడోది కూడా తయారు కాబోతా ఉంది. ఆ మూడో దాని పేరు ఏమంటే కులశేఖర పట్టణం. మరి దీని పేరు ఏమంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇక్కడ ఉంది. మరొకటి తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ తిరువనంతపురం, దీని పేరు ఏమంటే తుంబా, ఇది సతీష్ ధావన్. సో మూడవది తమిళనాడులోని కులశేఖర పట్టణం గ్రామం తూత్తుకుడి జిల్లాలో ఏర్పాటు కాబోతూ ఉంది. సో తూత్తుకుడి జిల్లాలో కులశేఖర పట్టణం గ్రామంలో ఇది ఏర్పాటు చేయబోతున్నారు. మరి శ్రీహరికోట వాజ్ ద సెలెక్టెడ్ బై ఇస్రో. ఎందుకు సెలెక్ట్ చేశారు ఇస్రో వాళ్ళు అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రాక్సిమిటీ టు ద ఈక్వేటర్. ఇది భూమధ్య రేఖ దగ్గరలో ఉంది. మరి గుర్తుపెట్టుకోండి. సో భూమధ్య దగ్గరలో ఉంది, కానీ భూమధ్య రేఖ మన దేశం గుండా పోదు, ఏ రాష్ట్రం గుండా పోదు, దగ్గరలో పోతూ ఉంది. ఓకేనా. మరి క్యాన్సర్ ఆఫ్ అది ఉంది మనకు, అది తర్వాత చూద్దాం. ఇక మనకు ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ అనేది మన దేశం గుండా పోదు, కానీ మన దేశం కింద పోతూ ఉంది, ఏ రాష్ట్రం గుండా పోదు అది, కానీ దాని దగ్గరలో ఉంది. ఇట్ గివ్స్ ఎక్స్ట్రా సెంట్రిపిగల్ ఫోర్స్, ఓకే, సెంట్రిపిటల్ ఫోర్స్ ఫ్రమ్ ది రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. చూస్తే శ్రీహరికోట భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల రాకెట్ ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే భూభ్రమణం వల్ల రాకెట్కు అదనపు వేగం లభిస్తుంది. సో ఈక్వేటర్ ఉండడం వల్ల దానికి ఉన్నదానికి స్పీడ్గా ఇంకా కొంచెం ముందుకు తోసిపోతూ ఉంటుంది అనమాట. సో దానికి బెనిఫిట్ మనకి ఏమంటే, సో ఈక్వేటర్ దగ్గరగా ఉంది కాబట్టి మన కన్నా అది ఇంకా కొంచెం ముందుకు తోసిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నీళ్ళు పైనుంచి కింద పోయినప్పుడు మనకి ఫోర్స్ వస్తుంది కదా, గమని పోతూ ఉంటాయి నీళ్ళు, అంతే. సో ఆ విధంగా ఈక్వేటర్ దగ్గరగా ఉంది కాబట్టి, అది అమెరికా కూడా అంతే. సో అమెరికా వాళ్ళు కూడా ఈక్వేటర్ దగ్గరగా వరకు ఏర్పాటు చేయడం జరిగింది నాసాను. శ్రీహరికోట సముద్ర తీర ప్రాంతం ఉండడం వల్ల కూడా ఏదైనా సాంకేతిక కారణాల వల్ల రాకెట్ కూలిపోతే పక్కన నుండి బంగాళాఖాతంలో కూలిపోతుంది కాబట్టి మనకు చాలా సురక్షితంగా కూడా దీన్ని భావిస్తూ ఉంటారు. సో దీన్ని ఇక్కడ ఇక్కడ 2 కారణాలు ఒకటి ఉంది. ఒకటి కారణం ఏమంటే ఇది సముద్రం దగ్గరలో ఉంది కాబట్టి ఒకవేళ రాకెట్ అనే ఫెయిల్యూర్ జరిగితే సో జనావాసం మీద పడి నష్టం పోకోకుండా పక్కనే సముద్రంలో కూలిపోతే మనకి ఎటువంటి నష్టం కలగదు. అదొక రీజన్ అయితే. మరి రెండవ కారణం, మెయిన్ కారణం ఏంటంటే, రెండవ కారణం కాదు కానీ మెయిన్ రీజన్ ఏమంటే ఇది ఈక్వేటర్కు దగ్గరలో ఉంది. సో అందువల్ల అదనంగా దీనికి స్పీడ్ వస్తుంది, ఖర్చు తక్కువ. అందుకని ఖర్చు తక్కువ కాబట్టి అనేకమైన ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా రిక్వెస్ట్ చేసుకుంటున్నాయి, మా రాకెట్ ప్రయోగించండి అనేసి. మనకు చాలా దేశాలు, ఈవెన్ అమెరికా కూడా మనం హెల్ప్ చేస్తూ ఉన్నాం. మరి గతంలో శ్రీహరికోట నెల్లూరు జిల్లాలో ఉండేది. అయితే జిల్లాల పునర్విస్తీకరణ భాగంగా తిరుపతి జిల్లాకు చేరింది. ఇప్పుడు ఇది తీర ప్రాంతపు ద్వీపం కోరమండల్ తీరంలో కలదనమాట. సో భారత్లోని శ్రీహరికోట, ఓకే, భారత్లో మనకి ఉంది శ్రీహరికోట షారు. అదేవిధంగా ఫ్రెంచ్ గయానాలోని కౌరు, ఇది అమెరికాలోని ఫ్లోరిడా కెనడీ స్పేస్ సెంటర్లు కూడా భూమధ్య రేఖకు దగ్గరలో ఉన్నాయి అనమాట. మరి చూస్తే భూమధ్య రేఖ అంటే ఏమండి, ఈక్వేటర్ అంటే ఈ యొక్క భూమిని ఈ 2 డివైడ్ చేస్తే భూ మధ్య పైన ఇండియా వస్తుంది అది, ఓకే. కాబట్టి భూమధ్య రేఖ అంటే సెంటర్లో ఉంది కాబట్టి పైన కింద, కాబట్టి అంటే ఖచ్చితంగా కరెక్ట్ సెంటర్ చేసిపోతే భూమధ్య రేఖ అనమాట. మరి దగ్గరలో మనం ఉన్నాం అనమాట. ఇక్కడ ఉన్నాం మనం, ఈ రేఖ పైన కొంచెం దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇది మనకు అనుకూలంగా ఉంది. మరి ఈ యొక్క భూమధ్య రేఖ ఎన్ని కంట్రీస్లో పోతుందంటే ఇది మొత్తం 13 కంట్రీస్ కూడా పోతుంది. సో ఈక్వేటర్ అనేది ప్రపంచంలోనే 13 కంట్రీస్ కూడా ప్రయాణిస్తూ ఉంది. ఇండియా అయితే లేదు, దాంట్లో ఇండియాలో లేదు, కానీ దాని దగ్గరలో మనం ఉన్నాం. అదే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ చూస్తే దీని ఏమంటాం తెలుగులో మనం కర్కట రేఖ అంటాం. కర్కట రేఖ చూస్తే ఇది మన దేశంలో 8 రాష్ట్రాలు కూడా పోతూ ఉంది అనమాట. 8 రాష్ట్రాలు కూడా పోతూ ఉంది.
సో ఈ ఈక్వేటర్ అయితే మన దేశంలో గుండా పోదు, ఏ రాష్ట్రం కూడా పోదు. కానీ మొత్తం ప్రపంచం తీసుకుంటే 13 కంట్రీస్ అంటే ఏమంటే బేకర్స్ డజన్ ఇంగ్లీష్, మన ఇంగ్లీష్ భాష చెప్పాలంటే బేకర్స్ డజన్ అంటే 12. సో బేకర్స్ డజన్ ఇంగ్లీష్ మనకి ఏమంటే దాన్ని 12+1 ఈజ్ కాల్డ్ బేకర్స్ డజన్. సో ఇక్కడ 13 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. సో బేకర్స్ డజన్ మైన భూమధ్య రేఖ అనేది 13 కంట్రీస్ మీద పోతూ ఉంది, ఇండియాలో అయితే లేదు. మరి ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ కర్కాటక రేఖ అనేది మన దేశం గుండా కూడా పోతూ ఉంది. కానీ ఎన్ని స్టేట్స్ అంటే 8 రాష్ట్రాల గుండా ఈ యొక్క కర్కాటక రేఖ పోతూ ఉంది. అది ఎక్కడి నుంచి పోతుందంటే గుజరాత్, రాజస్థానం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం ఈ రాష్ట్రాల గుండా మనకు ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ పోతూ ఉంది. సో దీనికి సింపుల్ కోడ్లో ఎట్లా చెప్పాలో మన యొక్క ఉత్తమ్ సెకండ్ యాప్ నందు మీకు ఇక ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని రాష్ట్రాల్లో పోతుంది దాని కోడ్ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు దాన్ని ఒకసారి చూడండి మీరు. ఓకే, మరి ఈ యొక్క ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కాటక రేఖ అనేది భారతదేశంలో మొత్తం 8 రాష్ట్రాలు పోతూ ఉందన్నమాట. అందులో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం ఈ 8 రాష్ట్రాల గుండా కర్కాటక పోతూ ఉంటే మరి భూమధ్య రేఖ అనేది మన దేశంలో ఏ రాష్ట్రం కూడా పోదు, అట్లా మన దేశం నుంచి పోదు అసలు ఇది. కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బేకర్స్ డజన్ అంటే 13 కంట్రీస్ గుండా పోతుంది. కానీ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 8 రాష్ట్రాల గుండా మనకు పోతుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. చూస్తే ఇంకా పుల్లికాట్ సరస్సు చాలా ఇంపార్టెంట్. పుల్లికాట్ లేక్ అంటాం. సో పుల్లికాట్ సరస్సు అనేది తిరుపతి జిల్లా మరియు తమిళనాడులోని తిరుపత్తూర్ అది కూడా తిరునే కదా, చాలా గుర్తు తిరువల్లూర్. ఓకే, సో రెండు కూడా తిరు మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి. పుల్లికాట్ అంటే ఏమంటే ఇక్కడ మనకు శేషేశ్వర అడవులు ఉన్నాయి కాబట్టి పులులు బాగా తిరుగుతూ ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. పులులు బాగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క పుల్లికాట్ సరస్సు అనేది ఏపీలోని తిరుపతి జిల్లా, తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో వ్యాపించి ఉంది అని గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ మిత్రమా. సో పుల్లికాట్ లేక్ బర్డ్ శాంక్చురీ కూడా మనకు ఉందన్నమాట. చూస్తే ఇక్కడ మరి మన దేశంలో మన బాగా పేరునేది చిలికా సరస్సు ఉంది. అది ఎక్కడ ఉందంటే ఒడిశా, మన రాష్ట్రం పైన ఉంది, ఏపీకి పైన ఉండే ఒడిశా, అక్కడ ఉండేది మనకు చిలికా ఉంది. మరియు పుల్లీలు తిరిగేది పుల్లికాట్ సరస్సు కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా, తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో ఇది వ్యాపించి ఉంది. మరి కొల్లేరు సరస్సు కూడా చూద్దాం, ఇది కూడా చాలా ఇంపార్టెంటే. సో కొల్లేరు సరస్సు అయినా పుల్లికాట్ సరస్సు రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. పుల్లికాట్ అనేది పుల్లికాటే పులులన్నీ కూడా తిరువల్లూరు తిరుగుతున్నాయి బాగా. కానీ కొల్లేరు అనేది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఉందన్నమాట. సో చిలికా సరస్సు తర్వాత భారతదేశంలో 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఇదే. ఓకే, చిలిక ఎక్కడ మనకు ఒడిశాలో ఉంది. ఆ తర్వాత 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏదంటే పులికాట్ సరస్సు అనమాట. ఇది తమిళనాడు మరి ఆంధ్రప్రదేశ్లోని 2 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఎక్కువ భాగం ఈ సరస్సు తిరుపతి జిల్లాలోనే ఉందన్నమాట. నెక్స్ట్ చూస్తే పులికాట్ లేక్ ఈజ్ ఎ రామ్సర్ సైట్. సో రామ్సర్ సైట్లో పులికాట్ గుర్తించబడింది. ఎందుకంటే రామ్సర్ సైట్లు అంటే ఏమంటే ప్రపంచంలోని చిత్తడి నేలను గుర్తించే ఒక సంస్థ, అంతర్జాతీయ సంస్థ అనమాట ఇది. రామ్సర్ అనేది ఇరాన్లోని ఒక ప్రదేశం. అక్కడ ప్రపంచ నేతలందరూ కూడా సమావేశమై మరి ఏదైనా కాపాడుకున్న అడవులను అని కూర్చొని చర్చించుకోవడం జరిగింది. అందువల్ల అప్పటి నుంచి దాన్ని రామ్సర్ సైట్ అంటే ఇవన్నీ గుర్తించబడతాయి అన్నమాట. కానీ పులికాట్ సరస్సును కూడా రామ్సర్ సైట్లో ఒక ప్రదేశంగా గుర్తించబడింది అనమాట. అండ్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ వెట్లాండ్ చిత్తడినేళ్ళు అండ్ ఏ హోమ్ టు ఏ రిచ్ బయోడైవర్సిటీ ఇంక్లూడింగ్ ఏ వెరైటీ ఆఫ్ బర్డ్ స్పీసెస్ మేకింగ్ ఇట్ యాన్ ఇంపార్టెంట్ బర్డ్ శాంక్చురీ అనమాట. సో ఇది పుల్లికాట్ లేక్ అనేది బర్డ్ శాంక్చురీ యాజ్ వెల్ యాజ్ రామ్సర్ సైట్ గుర్తుపెట్టుకోండి. ఇది రామ్సర్ సైట్ మరియు ఇది బర్డ్ శాంక్చురీ కూడా ఉంది. ఈ యొక్క పుల్లికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు 2 రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉంది. కానీ ఎక్కువ భాగం తిరుపతి జిల్లాలోనే ఉందన్నమాట. 3 మేజర్ రివర్స్ విచ్ ఫీడ్ ద లగూన్ ఆర్ ద ఆర్ని రివర్ అంటే ఈ యొక్క పులికాట్ సరస్సుకు మెయిన్ 3 రివర్స్ ప్రధాన కారణం అది ఏర్పాటు కావడానికి. అందులో ఆర్ని రివర్ ఒకటి అటు సదర్న్ టిప్లో ఉంది, ద కాలంగి రివర్ ఫ్రమ్ నార్త్ వెస్ట్ అండ్ ద స్వర్ణముఖి రివర్. స్వర్ణముఖి అని చెప్పినాం. ఈ యొక్క స్వర్ణముఖి రివర్ అనేది తిరుపతికి నది ఒడ్డున ఉంది, మరి శ్రీకాళహస్తి నది ఒడ్డున చెప్పడం జరిగింది కదా. మరి ఈ యొక్క పుల్లికాట్ లేక్ ఏర్పడే కారణం ఏమంటే 3 రివర్స్ ఉన్నాయి.
ఆ రివర్స్ అంటే స్వర్ణముఖి రివర్ ఒకటి, కాలంగి రివర్ ఒకటి, ఆరణి రివర్, కాలంగి రివర్ మరియు స్వర్ణముఖి రివర్, ఈ 3 రివర్లలో ఇక పులికాట్ లేకుండా ఏర్పాటుకు కారణంగా ఉన్నాయన్నమాట. మరి ఈ సరస్సు 1976లో పక్షుల అభయారణ్యంగా అంటే బర్డ్ శాంక్చురీగా ప్రకటించడం జరిగిందనమాట. దక్షిణ భారతదేశంలోని కోరమండల తీరం వెంట ప్రయాణించే నావికా యోగ్యమైన ఉప్పునీటి కాలువ. ఈ కాలువ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నుండి తమిళనాడులోని విల్లుపురం జిల్లా వరకు విస్తరించి ఉంది. పులికాట్ సరస్సు గుండా బకింగ్హామ్ క్యానల్ కూడా పోతుంది. సో బకింగ్హామ్ ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. సో బకింగ్హామ్ కాలువ అంటాం, బకింగ్హామ్ కెనాల్ అంటాం. ఇది బ్రిటిష్ హయాంలో ఇది మనకు నావిగేషన్ ట్రావెలింగ్గా ఉండేదన్నమాట. సో నావిగేషన్ జర్నీకి మనకు ఉండేదన్నమాట. ఇప్పుడు అయితే లేదు, ఎందుకంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఇప్పుడు అది లేదన్నమాట. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ బాగా పెరిగింది. సో ఫ్లైట్స్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి. ఇప్పుడు లేని కాలంలో ఈ యొక్క బకింగ్హామ్ కెనాల్ ద్వారా చాలా ప్రయాణాలు జరిగేది అనమాట. మరి ఇక బకింగ్హామ్ కెనాల్ అనేది పులికాట్ సరస్సు కూడా పోతుంది. ఎక్కడి నుంచి పోతుంది? ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మొదలుకొని తమిళనాడులోని విల్లుపురం వరకు కూడా ఈ యొక్క బకింగ్హామ్ కెనాల్ ఉపయోగించుకొని ప్రయాణించేవాళ్ళు ఆ రోజుల్లో. చూస్తే ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్, ఎక్సలెంట్ బిట్ అనమాట ఇది. సో ఫ్లెమింగో ఫెస్టివల్ను ఏ రాష్ట్రం జరుపుకుంటారు అని బిట్ అడుగుతారు అనమాట. సో ఫ్లెమింగో ఫెస్టివల్ అనేదాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుపుకుంటారు. అది కూడా ఎక్కడ అంటే తిరుపతి జిల్లాలో జరుపుకుంటారు. తిరుపతి జిల్లాలో. మరి ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా పులికాట్ లేక్ మరి సుళ్ళూరుపేట మండలంలో ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ను ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కూడా మనం జరుపుకోవడం జరిగిందనమాట. సో ఫ్లెమింగో ఫెస్టివల్ ఒకవేళ SSC పరంగా కానీ రైల్వే పరంగా కానీ ఫ్లెమింగో ఫెస్టివల్ ఏ రాష్ట్రం జరుపుకుంటారంటే ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాలో జరుపుకుంటారంటే తిరుపతి జిల్లాలో జరుపుకుంటారు. అది కూడా సుళ్ళూరుపేట మండలంలో జరుపుకోవడం జరుగుతుంది. మరి తిరుపతి జిల్లాలోని సుళ్ళూరుపేట నియోజకవర్గంలో నిర్వహించబడుతుంది ఇది. సో 2025లో కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ను జనవరి 18 నుంచి 20 తేదీ వరకు నిర్వహించబడింది. సో పులికాట్ సరస్సు మరి నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఉన్నాయి. ఓకే, నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఉంది, పులికాట్ బర్డ్ శాంక్చురీ, పులికాట్ సరస్సు అనమాట. మరి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వలస పక్షులు సంతానోత్పత్తి కోసం శీతాకాలం ఈ ప్రదేశం సందర్శించారు. ఓకే, ప్రపంచంలోని అనేక దేశాల నుంచి ఇక్కడ అనేక పక్షులు వలస పక్షులు ఇక్కడ వచ్చి గుడ్లు పెట్టుకొని సంతానం డెవలప్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఫ్లెమింగో ఫెస్టివల్ను పులికాట్ సరస్సు మరియు నేలపట్టు అభయారణ్యం పరిసరాల్లో జీవ వైవిధ్యం, సంస్కృతి మరియు సమాజం యొక్క వేడుకలుగా జరుపుకోవడం జరుగుతుందన్నమాట. పర్యాటకాన్ని ప్రోత్సహించడం ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఏమంటే ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రదేశంను ఆకర్షించాలి, అవగాహన కల్పించాలి, అంతరించిపోయే జంతువులు మనం కాపాడుకోవాలి, ఈ పక్షులు ఎటువంటి హాని చేయకూడదు అని అవగాహన కొరకు ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో మెయిన్ వచ్చేసి ఇక టూరిజాన్ని డెవలప్ చేసుకోవడం, సో టూరిజాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం, సో పర్యాటకాన్ని ప్రోత్సహించడం మరియు పర్యావరణ అవగాహన కోసం ఈ యొక్క ఫెస్టివల్ను నిర్వహిస్తారన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నేలపట్టు పక్షుల అభయారణ్యం. మరి నేలపట్టు పక్షుల అభయారణ్యం అనేది కూడా ఎక్కడ ఉందంటే తిరుపతి జిల్లాలో ఉంది. తిరుపతి జిల్లా చాలా ఇంపార్టెంట్. సో నేలపట్టు బర్డ్ శాంక్చురీ, పులికాట్ బర్డ్ శాంక్చురీ, పులికాట్ మళ్ళీ మనకు రామ్సర్ సైట్. సో ఇది కూడా మనకు నేలపట్టు పక్షుల అభయారణ్యం ఎక్కడుందంటే తిరుపతి జిల్లాలో ఉంది. నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఈజ్ ఎ బర్డ్ శాంక్చురీ ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్ నియర్ ద విలేజ్ ఆఫ్ నేలపట్టు. ఇట్ హ్యాస్ అన్ ఏరియా ఆఫ్ 458.90 hectares. It is an important breeding site for spot-billed pelicans. మరి ఇక స్పాట్ బిల్డ్ పెలికాన్స్కు ఇది ముఖ్యంగా బ్రీడింగ్ అంటే ఇక్కడ గుడ్లు పెట్టుకొని పక్షులను పిల్లలు పెట్టుకొని వాటి సంతానం డెవలప్ చేసుకొని తిరిగి తమకి దేశాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. తినేసి మళ్ళీ వస్తాయి, మళ్ళీ గుడ్లు పెట్టుకుంటే పిల్లలు పుట్టించుకుంటే డెవలప్ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఇది నేలపట్టు యొక్క మెయిన్ ఇంపార్టెంట్. అయితే మరి గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ స్పాట్ బిల్డ్ పెలికాన్స్కు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది స్పాట్ బిల్డ్ పెలికాన్ అంటే దీని యొక్క శాస్త్రీయనామం ఏమంటే పెలికనస్ ఫిలిపెన్సిస్లకు ముఖ్యమైన సంతానోత్పత్తి కేంద్రం అనమాట. నేలపట్టును పక్షుల రక్షిత కేంద్రంగా 1976లో ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. నెక్స్ట్ చూస్తే దీని సమీపంలోని ఆకర్షణ ప్రదేశాలు ఉన్నాయి. నేలపట్టు ఒక విజిట్ చేసామనుకోండి, మరి దాన్ని కాకుండా మనం ఏమి చూడొచ్చు అంటే పక్కనే ఉన్నటువంటి పులికాట్ సరస్సు విజిట్ చేయొచ్చు. శ్రీహరికోటని చూడొచ్చు మనం, ఎందుకంటే శ్రీహరికోటలో మనకు రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇక్కడ దీన్ని చూడొచ్చు. అదే విధంగా సుళ్ళూరుపేట పట్టణంలో విజిట్ చేయొచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది మనకు. ఫ్లెమింగో ఫెస్టివల్
తర్వాత తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రాన్ని కూడా మనం ఇక్కడ విజిట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క నేలపట్టు బర్డ్ శాంక్చురీకి దగ్గరలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కావాలంటే విజిట్ చేయొచ్చు అనమాట. తర్వాత శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ కూడా మనం తిరుపతి పక్కన చూడవచ్చు. తిరుపతిలోనే ఉందన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. సో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ కూడా ఉందన్నమాట మనకు తిరుపతిలోనే. ఇది ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద జూ పార్క్ అనమాట. సో ఆసియా ఖండంలోనే అది చూసినా ఇక్కడ తిరుపతి అనేది వాటికన్ సిటీ తర్వాత అంత ఆదాయం తెచ్చే మనకు ఏ దేవస్థానం అంటే తిరుమల దేవస్థానం. ఫస్ట్ వన్ వాటికన్ సిటీ, రెండవది తిరుపతి. అదే మాదిరిగా జూ పార్క్ విషయంలో తీసుకున్నా కూడా ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద జూ పార్కుగా మనకి తిరుపతి ఉంది. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోని హైయెస్ట్ వాటర్ ఫాల్ కూడా ఇక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని హైయెస్ట్ వాటర్ ఫాల్ కూడా ఇక్కడ ఉంది. ఓకేనా. మరి పులికాట్ సరస్సు కూడా అంతే కదా. 2వ పెద్ద ఉప్పునీటి సరస్సు కూడా పులికాట్ సరస్సు. చూసారు ఎంత ఇంపార్టెంట్ మనకు. మరి ద పార్ట్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ మెనీ వాటర్ ఫాల్స్. చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ద తలకోన. సో తలకోన అనేది ఆంధ్రప్రదేశ్లోని హైయెస్ట్ వాటర్ ఫాల్. ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ ఏది, భారతదేశంలో హైయెస్ట్ వాటర్ ఫాల్ ఏది, ప్రపంచంలోని హైయెస్ట్ వాటర్ ఫాల్ ఏది కూడా ఇక్కడ చూద్దాం. అదే మాదిరిగా గుండ్లకోన, అదే మాదిరిగా గుంజన, ఈ 3 కూడా వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ శేషాచలం హిల్స్ యాజ్ వన్ ఆఫ్ ద బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించబడింది అనమాట. 2010 సంవత్సరంలో శేషాచలం కొండలను భారతదేశ ప్రభుత్వం బయోస్పియర్ రిజర్వ్ గుర్తించింది. బయోస్పియర్ రిజర్వ్ గుర్తించబడింది అనమాట. ద ఓన్లీ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో బయోస్పియర్స్ లేవు. ఒకే ఒక బయోస్పియర్ ఉంది. ఆ ఒకటి ఏదంటే శేషాచలం. ఓకే. సో శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఓన్లీ శేషాచలం హిల్స్ బయోస్పియర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్. చూస్తే ద శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ రికగ్నైజ్డ్ అండర్ యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ కింద కూడా ఇది గుర్తించబడి ఉందన్నమాట. మాబ్ అంటే యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో కూడా ఇక శేషాచలం అడవులు గుర్తించబడ్డాయి అన్నమాట. నెక్స్ట్ చూస్తే వెంకటగిరి. సో వెంకటగిరి మనకు గుర్తురాల్సింది వెంకటగిరి శారీస్ చాలా ఫేమస్. సో అనంతపురం జిల్లాకు మనం చూడడం జరిగింది. ఎక్కడ మనం చూసాం శారీస్ మనకు చాలా ఉన్నాయి. బిందూరు చూసిన దాంట్లో మనకు పుట్టపర్తి సత్యసాయిలో చూసాం మనం ధర్మవరం శారీస్. మరి తిరుపతి జిల్లాకు వచ్చినట్టయితే మనకు వెంకటగిరి శారీస్, ఇది కూడా జిఐ ట్యాగ్ పొందింది. సో వెంకటగిరి ఈజ్ ఫేమస్ ఫర్ హ్యాండ్లూమ్స్ అండ్ ఇట్స్ వీవర్స్ హ్యావింగ్ అడాప్టెడ్ ఇన్ ద ఫైన్ జమ్దాని వీవింగ్ టెక్నిక్స్ అన్నమాట. ఓకే. శారీస్ ఇది జిఐ ట్యాగ్ పడింది అన్నమాట. దీనికి జిఐ ట్యాగ్ గుర్తింపు ఉంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ భౌగోళిక ఇండికేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మరి వెంకటగిరి చీరలు నేత పరిశ్రమలకు దేశవ్యాప్త గుర్తింపు లభించింది. సో వెంకటగిరి శారీస్ నోన్ ఫార్ దేర్ ఫైన్ వీవింగ్ అండ్ హెరిటేజ్. వెంకటగిరి శారీస్తో పాటుగా మనకి ఏముందిగా శ్రీకాళహస్తి శారీస్ కూడా ఉన్నాయి కదా మనకి. శ్రీకాళహస్తి జమీందార్. ఓకే. డేటింగ్ బ్యాక్ టు ద early 1700s have been granted geographical indication J tag signifying their unique origin and craftsmanship. చూసారు ఇక్కడ మనకి ఎన్నున్నాయి. వెంకటగిరి శారీస్ జిఐ ట్యాగ్ ఉంది, కాళహస్తి కలంకారికి జిఐ ట్యాగ్ ఉంది, తిరుమల లడ్డుకు జిఐ ట్యాగ్ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 20 జిఐ ట్యాగ్స్ ఉంటాయి. 20లో 3 జిఐ ట్యాగ్స్ ఒక తిరుపతి జిల్లాలోనే ఉన్నాయి. చూసి జిఐ ట్యాగ్స్ చూస్తే ఒకసారి ఏమి ఉన్నాయి ఇక్కడ. ఉప్పాడ జమీందారీ శారీస్కి ఉంది ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా శారీస్ విభాగంలో. ఓకే. మనకు శారీస్ విభాగంలో తర్వాత వెంకటగిరి శారీస్, తర్వాత మంగళగిరి శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్, తర్వాత ధర్మవరం హ్యాండ్లూమ్స్ పట్టు శారీస్ అండ్ పౌడాస్. మరి కాళహస్తి కలంకారీ శారీస్ కాదు, కలంకారీ అంటే చేత్తో వేసేయడం అన్నది. ఈ వీవింగ్ అది చేత్తో వేసి పెయింటింగ్ అనమాట. కాబట్టి ఉప్పాడ జమీందారీ శారీస్. మరి ఆంధ్రప్రదేశ్లో మన తిరుపతి జిల్లాకు సంబంధించి వెంకటగిరి శారీస్ ఒకటి. ఓకే. తర్వాత తిరుమల లడ్డు ఒకటి. 3 వచ్చేసి కలంకారీ జమ్దాని. ఓకే. ఈ 3 కూడా జిఐ ట్యాగ్ పొందాయి అనమాట. మరి ఫేమస్ రివర్స్ ఏమన్నా తిరుపతి డిస్టిక్లో అంటే స్వర్ణముఖి. చూసే మనం స్వర్ణముఖి అనేది ఎక్కడ ఉంది,
అంటే ఏ పట్టణంలో పోతుంది అంటే చూద్దాం. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది, తిరుపతి స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది, మరి పులికాట్ సరస్సుకు ఇది కూడా మొత్తం 3 నదులు ఉంటే ఆ 3 నదుల్లో మనకు పులికాట్ సరస్సుకు స్వర్ణముఖి కూడా ఒక ఇంపార్టెంట్ రివరే కదా. సో స్వర్ణముఖి ఉంది. కళ్యాణి రివర్ చూసినట్టు మనం కళ్యాణ్ డ్యామ్ చూస్తూ ఉన్నాం. కళ్యాణి డ్యామ్ పేరు వినే ఉంటారు మీరు. సో కళ్యాణి డ్యామ్లో కూడా మనకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. సో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది కళ్యాణ్ డ్యామ్లో. ఆ యొక్క కళ్యాణ్ డ్యామ్కి మెయిన్ సోర్సే కళ్యాణ్ రివర్ అనమాట. తర్వాత పాపాగ్ని రివర్. ఈ యొక్క పాపాగ్ని మీరు చూసినట్టయితే మీరు కడప జిల్లా కూడా చదివి ఉన్నాం మనం, కడప జిల్లాలో కూడా. సో కడప జిల్లాకు ఇది పెన్నా రివర్కి ఉపనది అని చూసాం అక్కడ. అంటే ఒకటి వచ్చేసి గండి మీద పోయి పెన్నలు కలిస్తే ఇంకొక పాయ వచ్చేసి మనకు పాపాగ్ని ఇక్కడికి వస్తుందన్నమాట, ఇక్కడికి తిరుపతికి వస్తుందన్నమాట. తర్వాత పించా రివర్, పించా ప్రాజెక్ట్ మనకు ఉందన్నమాట. తర్వాత బహుదా రివర్. సో బహుదా రివర్ ఈ పించా అయితేనేమి, పాపాగ్ని అయితేనేమి, బహుదా అయితేనేమి మనం కడప జిల్లాలో కూడా, అదే కొంత అన్నమయ్య జిల్లా కూడా మనం చదివి ఉన్నాం అనమాట. నేను చూస్తే తిరుపతి మరియు శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నాయి. స్వర్ణముఖి ఒరిజినేటింగ్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ నియర్ పాకాల విలేజ్. మరి స్వర్ణముఖి రివర్ ఎక్కడ పుడుతుందంటే ఇది పాకాల విలేజ్ దగ్గర, తిరుపతి జిల్లాలోని పాకాల విలేజ్ దగ్గర పుడుతుంది. అండ్ ఫ్లోస్ త్రూ తిరుపతి, శ్రీకాళహస్తి అండ్ జాన్సీ బే ఆఫ్ బెంగాల్. సో ఈ యొక్క స్వర్ణముఖి నది అనేది తిరుపతి జిల్లాలోని ఈస్టర్న్ ఘాట్స్లో పుట్టి, అంటే పాకాల విలేజ్ దగ్గర పుట్టి ఇది తిరుపతి, శ్రీకాళహస్తి గుండా ప్రవహించి తర్వాత బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం అనేది కలిసిపోద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం కళ్యాణ్ రివర్ చూసాం కదా. కళ్యాణ్ రివర్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ద స్వర్ణముఖి రివర్. మరి కళ్యాణ్ డ్యామ్ కూడా చూసాం కదా మనం. కళ్యాణ్ డ్యామ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. మరి ఇక కళ్యాణ్ రివర్ అనేది ఇక స్వర్ణముఖి రివర్కు ట్రిబ్యూటరీ అంటే ఉపనది అనమాట. అండ్ కళ్యాణి డ్యామ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ఇట్. సో కళ్యాణ్ డ్యామ్ను మనకి ఏం చేస్తామంటే మనకు కళ్యాణ్ రివర్కు అడ్డంగా కట్టడం జరిగింది. మరి కళ్యాణి రివర్ అనేది స్వర్ణముఖి రివర్కు ఉపనది అని మీరు గమనించండి. నెక్స్ట్ చూస్తే తలకోన వాటర్ఫాల్ చాలా ఇంపార్టెంట్ మిత్రమా. తలకోన వాటర్ఫాల్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైనటువంటి జలపాతం అనమాట. సో తలకోన వాటర్ఫాల్ ఈజ్ ఇన్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ చూసాం మనం. సో నేషనల్ పార్క్ దేశంలోనే ఏషియాలోనే అతిపెద్ద 2వ నేషనల్ పార్క్. మరి నేషనల్ పార్క్లో ఈ యొక్క వాటర్ఫాల్ ఉందన్నమాట. తిరుపతి డిస్టిక్ విత్ 270 feet ఫాల్. తలకోన ఈజ్ ద హైయెస్ట్ వాటర్ఫాల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లోనే మనకు తలకోన అనేది హైయెస్ట్ వాటర్ఫాల్. ఇది ఎక్కడుందంటే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్లో భాగంలో ఉందన్నమాట. ఇది నేను చూస్తే ద టెంపుల్ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడుంది? తలకోనలో ఉంది. సో కంపల్సరీ విజిట్ చేసిన ప్రదేశం ఇది. సో ద టెంపుల్ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ విచ్ ఈజ్ లొకేటెడ్ క్లోజ్ టు ద వాటర్ఫాల్. ఇక సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడ ఉందంటే మనకు వాటర్ఫాల్ దగ్గరలో మనకు ఉందన్నమాట. మరి చూస్తే ఒక్కసారి హైయెస్ట్ వాటర్ ఫాల్స్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏంజిల్ ఫాల్స్. సో ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏదంటే ఏంజిల్ ఫాల్స్. ఎక్కడుంది అంటే వెనిజులా కంట్రీలో ఉంది. ఇది యొక్క హైట్ ఎంత ఉందంటే 3212 feet ఉందన్నమాట. 3212 feet ఎత్తు నుంచి వాటర్ పడుతుంది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ఏదంటే ఏంజిల్. దేవత గుర్తుపెట్టి, దేవత గొప్ప పెద్దొర్ర దేవుడు అంటారా. ఇక్కడ దేవత ఇక్కడ ఏంజిల్ జలపాతం గుర్తుపెట్టుకొని మర్చిపోకూడదు. సో ప్రపంచంలో ఎత్తైన జలపాతం దేవుడు ఎక్కడ పైన దేవుడు ఏంజిల్ జలపాతం. సో 3212 feet ఎత్తు నుంచి మనకు వాటర్ పడుతుంది. మరి ఇండియాలో చూస్తే మనకు కుంచికల్ ఫాల్స్ ఇండియాలో కుంచికల్ ఫాల్స్. అది కూడా సౌత్ ఇండియా. అది కూడా మనకు బెంగళూరు. అంటే ఎక్కడ మనకి ఏ రాష్ట్రం అంటే మనకు కర్ణాటక. ఓకే, ఎక్కడది? కుంచికల్ కే గుర్తుకుంటుంది. కుంచికల్ ఫాల్స్ ఎక్కడుంది? కర్ణాటక. కుంచికల్ ఎక్కడుంది? కర్ణాటక. డిస్టిక్ ఏదంటే ఇది షిమోగా డిస్టిక్. మరి దీని యొక్క ఎత్తు ఎంత అంటే 1490. దాన్ని డబుల్ ఉంది చూడు, ఇక్కడ డబుల్ కానీ ఎక్కువగా డబుల్ 1000 అనుకోండి, దాదాపు 1490 అంటే 1500 అనుకోండి. ఎంత? 3000. ఇంకా ఇది దాదాపుగా 219 ఎక్కువ. అంటే వరల్డ్లోనే అతి పెద్దది ఏంజిల్ ఫాల్స్. మన దేశంలో అతి పెద్దది ఏదంటే మనకు కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలో ఉన్నటువంటి కుంచికల్. అంటే దాంట్లో సగం ఉంది. అంటే అటు గుర్తుపెట్టుకోండి, 1493 feet. మరి ఆంధ్రప్రదేశ్లో అతి పెద్దది ఏదంటే తలకోన వాటర్ ఫాల్స్ ఎంత ఉంది అంటే
కేవలం 269 మాత్రమే. చూడండి ఎక్కడ యాడ 1493, యాడ 3213, యాడ 269. ఇది అంటే ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ వాటర్ ఫాల్ ఏది అంటే మనకు తలకోన వాటర్ ఫాల్స్. సో కుంచికల్ ఈజ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇండియా, షిమోగా డిస్టిక్, కర్ణాటక. మరి సెకండ్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఏషియా అనమాట ఇది. ఏది కుంచికల్ అనేది. సో ఏషియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఏది అంటే మనకు కుంచికల్ వాటర్ ఫాల్స్ అనమాట. మరి జోగ్ వాటర్ ఫాల్స్ చూస్తే, జోగ్ ఫాల్స్ ఆల్సో కాల్డ్ జరజప్ప ఫాల్స్ ఈజ్ ఫార్మ్డ్ బై ద శరావతి రివర్, నౌ రీనేమ్డ్ యాజ్ మహాత్మా గాంధీ వాటర్ ఫాల్. చాలా ఇంపార్టెంట్. సో గతంలో మనకు జోగ్ ఫాల్స్ లేదా జరజప్ప ఫాల్స్ ఉండేదాన్ని ఇప్పుడు ఏం పేరు పెట్టామంటే మనకు మహాత్మా గాంధీ వాటర్ ఫాల్స్ పేరు పెట్టడం జరిగింది. ఇది ఏది ఫామ్ అయిందంటే శరావతి రివర్తో ఇది ఫామ్ అయింది. అయితే మరి సార్ కుంచికల్ దేని మీద అంటే కుంచికల్ వాటర్ ఫాల్స్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా ఈజ్ ఫార్మ్డ్ బై ద వరాహి రివర్. సో కుంచికల్ మెయిన్ రివర్ వరాహి రివర్ అయితే మరి జోగ్ ఫాల్స్ అనేది మనకి ఏమంటే వాటర్ ఫాల్ దీని మనకి శరావతి రివర్ అనమాట. దెన్ తలకోనకు చూస్తే తలకోన వాటర్ ఫాల్ ఈజ్ ఎ ప్రామినెంట్ అట్రాక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఫార్మ్డ్ బై ద కన్వర్జెన్స్ ఆఫ్ మల్టిపుల్ మౌంటైన్ స్ట్రీమ్స్. ఇక్కడ రివర్ అంటే ఏం లేదు కానీ అక్కడ పైన కొండలు పడి రకరకాలుగా ఉన్నటువంటి స్ట్రీమ్స్, చిన్న కాలువలు, వాటంతా ఫామ్ అయిందనమాట ఇది. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్ చూస్తే తలకోన వాటర్ ఫాల్స్ ఉంది, హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. తర్వాత నెక్స్ట్ గుండ్లకోన వాటర్ ఫాల్, ఇది కూడా తిరుపతి జిల్లాలోనే ఉంది. కపిల తీర్థ వాటర్ ఫాల్, ఇది కూడా తిరుపతి జిల్లాలోనే ఉంది. ఇవన్నీ కూడా తిరుపతి. నాగలపురం వాటర్ ఫాల్స్, చక్రతీర్థ వాటర్ ఫాల్స్, ఆకాశగంగ వాటర్ ఫాల్, పాప వినాశన వాటర్ ఫాల్స్ అండ్ కైలాసకొన్న వాటర్ ఫాల్స్, ఇవన్నీ కూడా మనకు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్. ఒకసారి చూద్దామా. తలకోన వాటర్ ఫాల్స్, గుండ్లకోన వాటర్ ఫాల్, కపిలతీర్థ వాటర్ ఫాల్, నాగలపురం వాటర్ ఫాల్, చక్రతీర్థ వాటర్ ఫాల్స్, ఆకాశగంగ వాటర్ ఫాల్, దెన్ పాప వినాశం వాటర్ ఫాల్స్, దెన్ కైలాసకొన్న వాటర్ ఫాల్స్, ఇవన్నీ కూడా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ అనమాట. మరి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఒకసారి చూసినట్టయితే మనకు ఐఐటి తిరుపతి ఇక్కడే ఉంది. దీని బాగా క్లోజ్ రిలేషన్ ఐఐటి మద్రాస్ చాలా అందిస్తూ ఉందన్నమాట. తర్వాత ఐఐఎస్సిఆర్ కూడా ఇండియాలో చాలా ఫేమస్ అయినటువంటి ఐఐఎస్సిఆర్ కూడా ఒక బ్రాంచ్ ఇక్కడ ఉందన్నమాట. మరి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాజ్ ఎస్టాబ్లిష్డ్ 7 అంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనమాట. సో ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఓకే ఆర్ఎస్ అంటే ఓకేనా. మరి ఎక్కడుందంటే ఇవి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనమాట. ఓకే, ఇది ఎక్కడుందంటే ఇక్కడ తిరుపతిలో ఒక బ్రాంచ్ ఉంది. మొత్తం మన ఇండియాలో 7 ఉన్నాయి. అందులో ఒకటి చేసే బెర్హాంపూర్ ఒకటి ఉంది, ఐఐఎస్ఆర్ బెర్హాంపూర్. రెండోది భోపాల్, కోల్కతా, మొహాలి, పూణే, తిరువనంతపురం. నెక్స్ట్ తిరుపతిలో కూడా ఐఐఎస్ఆర్. అంటే దేశవ్యాప్తంగా మొత్తం మనకి 7 ఐఐఎస్ఆర్లు ఉంటే అందులో ఒకటి ఎక్కడుందంటే తిరుపతిలో ఉందన్నమాట. అదే మాదిరి ఇక్కడ ఎస్పీ యూనివర్సిటీ ఉంది, పద్మావతి యూనివర్సిటీ ఉంది. వీటితో పాటుగా అనేకమైన యూనివర్సిటీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైన ఇక్కడ ఉంటే వెంకటేశ్వర యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఐఐఎస్ఆర్ అండ్ ఐఐటి తిరుపతి అనే ఈ సంస్థలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఆల్ మిత్రమా. సో థ్యాంక్ యూ. మరి ఇవన్నీ కూడా మీరు బాగా నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు మన ఉత్తమ్స్ అకాడమీ నుంచి జీకే బుక్లో భాగంగా త్వరలోనే మీ ముందుకు బుక్ అనేది రాబోతూ ఉంది. ఇప్పటికీ ఇంగ్లీష్ బుక్ రావడం జరిగింది మార్కెట్లో. ఇప్పటికి అత్యద్భుతంగా మంచి పేరు వచ్చింది ఇంగ్లీష్ బుక్కి. మరి మన యొక్క కోర్స్ కావాల్సిన వాళ్ళు, మీరు ఏపీ హైకోర్టు ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ యొక్క కోర్స్ కావాల్సిన వాళ్ళు మీకు డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ, ఓకే. సో ఉత్తమ్స్ అకాడమీ యాప్ లింక్ ఉందన్నమాట. మీకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా మీకు ఏపీజీసీకి చాలా ఇంపార్టెంట్ ఉపయోగపడుతుంది అనమాట. మరి ఈ యొక్క కోర్స్ మీద ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు 8688080802 కాల్ చేయండి. మరి కోర్స్ కలిసి మాత్రం డిస్క్రిప్షన్ ఉన్నటువంటి ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకుని మీరు మనకి బుక్ను రిజిస్టర్ చేసుకోవచ్చు. లేకుంటే మీరు బుక్ కావాల్సి ఉంటే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి. కోర్సులను మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా మీరు ఒకవేళ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కావాల్సితే మాత్రం, ఆన్లైన్ అయితే మాత్రం ఉత్తమ్స్ అకాడమీ, ఆఫ్లైన్ అయితే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకి మీరు రావచ్చు. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ మీకు ఉందన్నమాట. సో అత్యద్భుతంగా మీకు చాలా మంచి వాతావరణంలో
అప్డేట్ బుక్స్తో మీకు ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ అయితే కాల్ చేయండి. సో అదేవిధంగా మీరు ఏ కోర్టు ప్రిపేర్ అవుతున్నట్లయినా కూడా కింద డిస్క్రిప్షన్లో మనకు ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి వాట్సాప్ లింక్ ఉందన్నమాట. ఆ యొక్క వాట్సాప్ లింక్ని క్లిక్ చేసి మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. సో థ్యాంక్ యూ.